హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఒకతను ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ఫోన్ చేసుకుంటాను అని అడుగుతాడు. ఆ మెడికల్ షాప్ ఆయన ఇది మెడికల్ షాపు, ఫోన్ షాప్ కాదని చెప్పి గట్టిగా అరుస్తాడు. లేదండి, చాలా అర్జెంటు, ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను అని చెప్పి బతిమలాడతాడు. సరే చేసుకో అని చెప్పి మెడికల్ షాప్ ఆయన అంటాడు. అడిగిన ఆయన అయితే ఒక ఆమెకి ఫోన్ చేస్తాడండి. ఆమె ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, అమ్మ మీ ఇంట్లో పనికి కావాలని చెప్పారు కదా, నేను వస్తానమ్మా అని అడుగుతాడండి. అప్పుడు ఆవిడ, లేదండి మాకు పనికి ఒక ఆయన కుదిరిపోయాడు, ఇప్పుడు పని ఏం లేదు, ఈసారి ఎప్పుడన్నా పని ఉంటే చెప్తాంలే అని చెప్తుంది. లేదమ్మా, అతను తోట పని ఒకటే కదా చేస్తాడు, నేను తోట పని ఇంట్లో పని రెండూ చేస్తానమ్మా, అతనికి ఇచ్చిన జీతం కంటే నాకు తక్కువే ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు. లేదండి, మాకు పని చేసి ఆయన కుదిరిపోయాడు, ఇప్పుడున్న ఆయన చాలా బాగా చేస్తున్నాడు, ఇప్పుడైతే మేము ఆయన తీసేయలేము కదా అని చెప్పి పెట్టేస్తుంది అనమాట. ఆమె పెట్టేసిన తర్వాత ఈయన ఫోన్ నవ్వుతూ పెట్టేస్తాడు. ఇదంతా గమనించిన మెడికల్ షాప్ ఆయన, ఓ పెద్దాయన, నీకు పనే కదా కావాలి, నేను ఇస్తాను, ఆమె పని ఇవ్వను అంటే నువ్వు ఎందుకు నవ్వుతూ ఫోన్ పెట్టేశావు అని అడుగుతాడు. ఈయనైతే నవ్వుతూ, ఆ ఇంట్లో పనిచేసేది నేనేనండి, నా పనితనం ఏందో తెలుసుకుందామని ఆవిడ గారికి ఫోన్ చేశాను, ఆ ఇంట్లో పనిచేసేది నేనేను, నాకు ఆల్రెడీ పని కుదిరింది అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఇదేనండి నాకు తెలిసిన చిన్న కథ. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి.